ఈరోజు ఎపిసోడ్లో మన భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఆర్యభట్ట అనే పేరు ప్రముఖ భారతీయ ఆస్ట్రోనామర్ మరియు మ్యాథమెటిషియన్ అయిన ఆర్యభట్ట పేరు మీద పెట్టబడింది. ఈ ఉపగ్రహం 19 ఏప్రిల్ 1975న సోవియట్ యూనియన్ యొక్క కపుస్తిన్ యార్ అనే రష్యా రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించబడింది. మరి రష్యా నుండి ఎందుకు ప్రయోగించబడింది అంటే అప్పుడున్న పరిస్థితుల్లో భారత్ సాంకేతికంగా వెనుకబడి ఉంది. అయితే ఈ శాటిలైట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇస్రోనే చేసింది. ఆర్యభట్టను కాస్మోస్ 3 అనే లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించారు. 1972లో భారత్ మరియు సోవియట్ యూనియన్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీని ఆధారంగా సోవియట్ యూనియన్ భారతీయ షిప్స్ ట్రాకింగ్ పోర్ట్స్ మరియు లాంచింగ్ వెహికల్స్ ని ఉపయోగించుకోవడానికి అనుమతి పొందింది. ఇది డాక్టర్ ఉడిపి రామచంద్రరావు మరియు సోవియట్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందం. డాక్టర్ ఉడిపి రామచంద్రరావు అంతరిక్ష శాస్త్రవేత్త మరియు ఇస్రో మాజీ చైర్మన్. 19 ఏప్రిల్ 1975న ఆర్యభట్ట ఉపగ్రహం భూమి చుట్టూ ఒక పూర్తి తిరుగు ప్రయాణం చేయడానికి 96.46 నిమిషాలు పట్టేది. అంటే ఆర్యభట్ట ఒకసారి భూమి చుట్టూ తిరిగే ప్రయాణం 96.46 నిమిషాలు అని అర్థం. ఆర్యభట్ట ఉపగ్రహం యొక్క పెరిజీ 563 కిలోమీటర్లు ఉండేది. అంటే ఆర్యభట్ట భూమికి అత్యంత సమీపంలో ఆర్బిట్ అవుతుందని అర్థం. ఆర్యభట్ట ఉపగ్రహం యొక్క అక్షాంశం 50.7 డిగ్రీలు ఉంది. అంటే ఈ ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు 50.7 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. అయితే ఈ శాటిలైట్ ని ఇస్రో ఎక్స్రే ఆస్ట్రోనామీ, ఏరోనామిక్స్ మరియు సోలార్ ఫిజిక్స్ లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి నిర్మించారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ ని 26 ముఖాలుగా పోలీహైడ్రాన్ ఆకారంలో డిజైన్ చేశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ డయామీటర్ 4.6 ఫీట్లు. పై భాగాన్ని మరియు కింద భాగాన్ని తప్పించి మొత్తం స్పేస్ క్రాఫ్ట్ సోలార్ సెల్స్ తో కప్పబడి ఉంది. లాంచ్ చేసిన 4 రోజుల తర్వాత సోలార్ సెల్స్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో 60వ కక్ష ప్రయాణాన్ని ముగించడానికి ముందే స్పేస్ క్రాఫ్ట్ పనిచేయడం ఆగిపోయింది. ఈ ఉపగ్రహం ప్రధాన ఫ్రేమ్ మార్చ్ 1981 వరకు సజీవంగా ఉండింది. ఆర్యభట్ట 10 ఫిబ్రవరి 1992న భూమి అట్మాస్ఫియర్ లోకి ప్రవేశించింది. ఆర్యభట్ట ఉపగ్రహం భారతదేశం యొక్క గర్వకారణం. 1976 నుండి 1997 మధ్య కాలంలో మన భారత్ లో ₹2 నోట్ల వెనుక భాగంలో ఆర్యభట్ట ఉపగ్రహం చిత్రం ఉండేది. 1984లో సోవియట్ యూనియన్ విడుదల చేసిన స్టాంపులో భాస్కర 1, భాస్కర 2 మరియు ఆర్యభట్ట ఉపగ్రహాల చిత్రాలు ఉన్నాయి. కానీ అప్పుడున్న సాంకేతికతతో ఇస్రో సాహసమే చేసింది అనుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.